నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను మీ సంజన. ముందుగా హెడ్లైన్స్. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో నిరుద్యోగ యువతను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ధ్వజం. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతుందని ఆగ్రహం. ఆలయాల అభివృద్ధికి సర్కార్ పెద్దపీట. బాన్స్వాడలో 30 లక్షల వ్యయంతో అయ్యప్ప స్వాముల సన్నిధాన నిర్మాణానికి భూమి పూజ చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. బీజేపీ మతోన్మాద కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ జన చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు విజయ రాఘవన్ పేర్కొన్నారు. మోడీ కార్పొరేట్ వ్యాపార శక్తులకు ప్రతి ఒక్కరూ తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని ధర్నా చౌక్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ మతోన్మాదానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు విజయ్ రాఘవన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం చేపడుతున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 17 నుండి 29 వరకు ఈ జన చైతన్య యాత్ర కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. దేశంలో ప్రధాని మోడీ, అమిత్ షాల నేతృత్వంలో కార్పొరేట్ ప్రైవేట్ శక్తులను ప్రోత్సహిస్తూ విలువైన ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. అలాగే దేశంలో మోడీ అధికారంలోకి వచ్చాక మత విద్వేషాలు రెట్టింపు అవుతున్నాయని ఆయన ఆరోపించారు. కేవలం వారి స్వలాభం కోసమే, రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజల ఇబ్బందులను విస్మరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. पिछले साल में दिल्ली में लाखों किसान आंदोलन किया, दिल्ली को मार्च किया, दिल्ली शहर को बंद किया। उस आंदोलन के बाद जो काला कानून किसान के खिलाफ था वो वापस लिया। संघर्ष की रास्ता में आगे जाना है। संघर्ष कर जो भाजपा की पूंजीपतियों को समर्थन देने वाला राजनीति को बदलना है। पूरा हिंदुस्तान में हर गांव में ये भाजपा की राजनीति के खिलाफ आंदोलन होना चाहिए। हिंदुस्तान में पूरा गांव में जो सांप्रदायिक ताकत देश को तोड़ने के लिए कोशिश कर रहे हैं
इसको रोकना है, बल दबा देता है। केंद्र मंत्री क्या होता है, कॉन्स्टिट्यूशन को तोड़ने के लिए कोशिश करना है, समाज को तोड़ने के लिए कोशिश करना है। ऐसा सरकार है हिंदुस्तान के अंदर। इसी अवस्था में सिर्फ एक रास्ता है भाजपा को रोकने के लिए। वाजपेयी को रोकने के लिए क्या रास्ता है? पार्लियामेंट के अंदर सबसे ज्यादा लोग पूंजीपतियों को समर्थन देने वाला है। आप देखिए, మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఉధృతం చేయనున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రాధాన్యం కాకూడదో కేంద్రం చెప్పాలన్నారు. వివిధ రూపాల్లో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. వచ్చే నెలలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించనున్నట్లు ఆమె వివరించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి మహిళా బిల్లును తీసుకురావాలంటూ కల్వకుంట్ల కవిత ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడంతో పాటు దాదాపు 18 పార్టీలతో ఆయా మహిళా సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన విషయం విదితమే. ఈ పార్లమెంట్ సమావేశంలోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కవితతో పాటు పలు పార్టీల నేతలు డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విస్మరించినందున ఆందోళనను మరింత తీవ్ర రూపం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నారు. మిస్డ్ కాల్ కార్యక్రమాన్ని మొదలు పెట్టడంతో పాటు దేశంలో యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు మరియు చర్చలు నిర్వహించనున్నారు. వచ్చే నెలలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా కవిత ప్రణాళిక రూపొందించారు. మహిళా బిల్లుకు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచన పరులు, మేధావులకు కల్వకుంట్ల కవిత పోస్ట్ కార్డులు వ్రాయనున్నారు. మహిళా బిల్లు ఉద్యమాన్ని విస్తరించడంలో భాగంగా ఆమె సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టర్ను విడుదల చేశారు. शक्ति का महापर्व नवरात्रि का तीसरा दिन है। चलिए आज और एक पहलू के बारे में सोचते हैं। जब नारी में ही शक्ति सारी है, जब माँ बन के वो घर संभाल सकती है, डॉक्टर बन के सेहत संभाल सकती है, सोल्जर बन के सरहद की रक्षा कर सकती है, तो वो क्यों नहीं नेता बन के पार्लियामेंट चला सकती है। हम मांग रहे हैं 33% महिला आरक्षण असेंबलीज और पार्लियामेंट में। ప్రజారక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో నేరాల నియంత్రణ సులభతరం కానుందని ఆయన వెల్లడించారు. నగరంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో సిపి నాగరాజు ప్రత్యేక చొరవతో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటైంది. ఈ కేంద్రాన్ని రాష్ట్ర R&B శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ కేంద్రంలో అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతిక పరికరాల వివరాలను సిపి నాగరాజు ఆయనకు వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసినట్లు తెలిపారు. నగరంలోని సీసీ కెమెరాలను సైతం ఈ కేంద్రానికి అనుసంధానం చేయడంతో నేరాల నియంత్రణ పోలీసులకు సునాయాసంగా మారుతుందని సిపి మంత్రితో వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన సిపిని అభినందించారు. ఇప్పటికే హైదరాబాద్లో అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇదే రీతిలో జిల్లాలో ఈ కేంద్రాన్ని నెలకొల్పడంతో భద్రత చర్యలు మరింత పటిష్టం అవుతాయని చెప్పారు. నిజామాబాద్ నగర మేయర్ సోదరి నీతి కిరణ్ గారికి, స్థానిక కార్పొరేటర్ నర్సుబాయ్ అక్క గారికి, నోడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారికి, అడిషనల్ జాయింట్ కలెక్టర్ జేసీ చంద్రశేఖర్ గారికి, IAS ఇప్పుడు ఆయన కూడా తొందరలోనే ఒక జిల్లా కలెక్టర్ కావాలని కోరుకుంటున్నాను. అట్లే మీ అందరి టీం లీడర్ కొద్ది కాలంలోనే జిల్లాలో పోలీసింగ్ మీద కావచ్చు, లా అండ్ ఆర్డర్ మీద కావచ్చు, పోలీస్ వెల్ఫేర్ మీద కావచ్చు తనదైన ముద్ర వేసినటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ నాగరాజు గారికి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ గారికి, అట్లాగే పూర్వక నమస్కారం. First of all, I would like to congratulate you, more especially CP Garu and IT team.
ఇంత మంచి ఒక కమాండ్ అండ్ కంట్రోల్ని మీకు మీరుగా ఏర్పాటు చేసుకున్నారు. there was no GO, there was no policy. మీకు మీరుగా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ పోలీస్గా అనుకొని చేసుకున్న పనిది. నిజంగా కూడా మీరు అభినందనీయులు. మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. శుక్రవారం సందర్భంగా నగరంలోని పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయాల్లో తెల్లవారుజామున నుండే అభిషేక కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. జిల్లా కేంద్రంలోని ముబారక్ నగర్ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని భక్తులు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. నగర శివారులో గల ఎంతో ప్రశాంతకరమైన వాతావరణంలో కొలువైన పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ సందర్భంగా శుక్రవారం సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లింబాద్రి దంపతులు అమ్మవారికి కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో రాష్ట్ర నిరుద్యోగ యువతను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పూర్తిగా నిరంకుశ పాలన కొనసాగుతుందని విమర్శించారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ లిక్కర్ కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వం పీకల దాకా కూరుకుపోయిందన్నారు. దీనికి సంబంధించి ప్రసారం చేస్తున్న మీడియా సంస్థల ప్రతినిధులపై దాడులకు దిగి అక్రమ కేసులకు పాల్పడుతున్న కేసీఆర్ సర్కార్కు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన హెచ్చరించారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక రాష్ట్రంలో నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం తిండి తిప్పలు మానేసి రాత్రింబవలు ఉద్యోగాల కోసం కష్టపడి చదివినప్పటికీ కొంతమంది ప్రభుత్వ పెద్దల కక్కుర్తికి వారి కలలన్నీ కలలుగానే మిగిలిన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లీకేజ్ కుంభకోణం ఇద్దరు చేసిన తప్పుకు ఒక్కరు చేసిన తప్పుకు వ్యవస్థనే నిందిస్తారా అని కేటీఆర్ మాట్లాడి డిపార్ట్మెంట్కి సంబంధించే 40 మంది ఈ లీకేజ్ ద్వారా పరీక్షలు రాసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో మరి కుంభకోణం యొక్క విస్తృతి, ఈ కుంభకోణం వ్యవస్థీకృతం అనేటువంటిది స్పష్టమైంది. మంత్రి దీన్ని ఎందుకు పరిమితం చేయాలనుకుంటున్నాడు? వాళ్ళ దాకా వస్తున్నది ఈ కుంభకోణం యొక్క మూలాలు అనేటువంటి దానితో దీన్ని రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో ఇది ఈ రకమైనటువంటి ఆలోచనలు, ఈ రకమైనటువంటి ఇందల్వాయి మండలంలోని 2 గ్రామాలను పండిత్ దీన్ దయాళ్ శతాబ్ది వికాస్ పురస్కార్ వరించింది. జాతీయ స్థాయి అవార్డులు దక్కడంపై ఎంపీపీ రమేష్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిగణలోకి తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తుంది. ఆ గ్రామాలను పండిత్ దీన్ దయాళ్ శతాబ్ది వికాస్ పురస్కార్తో సత్కరిస్తుంది. గత సంవత్సరం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా ఇందల్వాయి మండల పరిధిలోని సిర్నాపల్లి, చంద్రాయన్పల్లి గ్రామాలు ఉత్తమ గ్రామాలుగా ఎంపికయ్యాయి. దీంతో ఆయా గ్రామాల సర్పంచ్లను, ఎంపీటీసీలను, పంచాయతీ కార్యదర్శులను మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రమేష్ నాయక్, ఎంపీడీఓ రాములు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండలంలోని 2 గ్రామాలు జాతీయ స్థాయి పురస్కారాలకు ఎంపిక కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో అన్ని గ్రామాలను అభివృద్ధి బాట పట్టిద్దామని పిలుపునిచ్చారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా శనివారం ఉత్తమ గ్రామాలకు అవార్డులు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అంజయ్య, ఎంపీఓ లక్ష్మీకాంతారావు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ గ్రామ పంచాయతీ ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీలో నిజామాబాద్కు సుమారు 530 గ్రామ పంచాయతీలు గాను 27 గ్రామ పంచాయతీలు ఎన్నికవడం జరిగింది. అందులో మన ఇందల్వాయికి సంబంధించినటువంటి 2 గ్రామ పంచాయతీలు జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికవడం చాలా సంతోషకరమైన విషయం. అదొకటి
సామాజిక భద్రత రూపంలో చంద్రాలపల్లి ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. మహిళా స్నేహపూర్వకమైన స్థానాన్ని సిర్నపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికవ్వడం జరిగింది. నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే డిచ్చిపల్లిలో కూడా ఒక గ్రామ పంచాయతీ ఎన్నికవ్వడం జరిగింది. జక్రాన్పల్లిలో 2 గ్రామ పంచాయతీలు, మోపాల్ మండలంలో ఒక గ్రామ పంచాయతీ, నిజామాబాద్ రూరల్లో ఒకటి. అంటే సుమారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనే 7 గ్రామ పంచాయతీలు ఎన్నుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి గతంలో కూడా చూసాం మనం, కేంద్ర ప్రభుత్వము 200 గ్రామ పంచాయతీలు ఉత్తమ గ్రామ పంచాయతీలు గుర్తిస్తే మొదటి స్థానం నుంచి 20వ స్థానం వరకు కూడా తెలంగాణకి దక్కడం అనేది చాలా సంతోషకరమైన. రాహుల్ గాంధీపై పార్లమెంటులో అనర్హత వేటు వేయడం ముమ్మాటికి కక్ష సాధింపు చర్యేనని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేయాలని ప్రయత్నంలో భాగంగానే జరిగిన చర్యగా ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం ముమ్మాటికి కక్ష సాధింపు చర్యేనని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేయాలనే ప్రయత్నంలో భాగంగానే జరిగిన చర్యగా దీనిని భావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై వేటు వేసిన అనంతరం మోహన్ రెడ్డి భారతి ఛానల్తో మాట్లాడుతూ బీజేపీ పాలనలో ప్రభుత్వ వ్యతిరేకలు ముఖ్యంగా పోటీదారులపై వ్యవస్థలు ఎంత వేగంగా స్పందిస్తాయో ఈ ఘటనతో మరోసారి రుజువైందన్నారు. రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష సూరత్ కోర్టు విధిస్తే ఆ తీర్పు కాపీ అందిందో లేదో కానీ లోక్సభ సెక్రటరియట్ మాత్రం అనర్హత వేటు వేసిందన్నారు. సూరత్ కోర్టు తీర్పుపై అపీల్కు వెళ్లేందుకు 4 రోజుల సమయం ఉన్న లోక్సభ సెక్రటరియట్ కనీసం రాహుల్ గాంధీకి 1 రోజు సమయం కూడా ఇవ్వకుండా, కనీసం ఓ నోటీసు అయినా పంపకుండా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసేందుకు అత్యుత్సాహం ప్రదర్శించడం ఎవరి మెప్పు కోసం, ఎవరి ప్రయోజనాల కోసమని మోహన్ రెడ్డి నిలదీశారు. రాహుల్ గాంధీని ప్రజల మధ్య ఉంచకుండా, ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసేందుకే ఆయనపై అనర్హత వేటు వేసిండ్రని, రాహుల్ గాంధీకి వస్తున్న ఆదరణ చూసి మోడీకి భయం పట్టుకుందన్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత దేశంలో కాంగ్రెస్ అనుకూల వాతావరణం కనిపిస్తూ ఉండడంతో రాహుల్ గాంధీపై అక్కసుతో ఆయనపై అనర్హత వేటు వేశారని మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తక్షణమే రాహుల్ గాంధీపై అనర్హత వేటును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు ముమ్మాటికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే సూరత్ కోర్టు పైకోర్టుకు వెళ్లడానికి 30 రోజులు గడువిచ్చిన 24 గంటలు గడవక ముందే రాహుల్ గాంధీ పైన ఆగమేఘాల మీద చేసినటువంటి అనర్హత వేటు ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుల్ని అణచివేయాలని మోడీ ప్రభుత్వం చూస్తున్న దుశ్చర్యగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అంతేకాదు భారత్ జోడో యాత్ర తర్వాత ఈ దేశంలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే విషయాన్ని మోడీ గ్రహించి రాహుల్ గాంధీని ఎన్నికల్లో పోటీ చేయకుండా, ప్రజల్లో ఉండకుండా చేయాలనే ఒక కక్ష సాధింపు చర్యతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. వెంటనే అనర్హత వేటును వెనక్కు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూనే రాహుల్ గాంధీ యొక్క ఇమేజ్ ను తగ్గించే ప్రయత్నం మీరైతే చేస్తున్నారో అది ఆకాశం మీద మీరు ఉమ్మేసినట్టు అవుతుందనే విషయాన్ని గ్రహించాలి. ఖచ్చితంగా ఈ దేశంలో మోడీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రశ్నించే గొంతులపైన, వ్యవస్థలపైన ఏ విధంగా కక్ష సాధిస్తున్నారో అన్నదానికి ఇది ఒక పరాకాష్ఠగా ఈ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. పోడు భూముల పట్టా పాస్బుక్లను క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ అధికారులను ఆదేశించారు. పరిశీలన ప్రక్రియను సత్వరమే చేపట్టి శనివారంలోగా పూర్తి చేయాలని గడువు విధించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ అధ్యక్షతన శుక్రవారం నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ROFR జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. పోడు భూములకు సంబంధించి వచ్చిన క్లెయిమ్లు, అందులో ఆమోదం పొందిన క్లెయిమ్లు ఎన్ని, క్షేత్రస్థాయిలో ఇంకా ఏమైనా సమస్యలు అపరిష్కృతంగా మిగిలి ఉన్నాయా తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. డివిజనల్, జిల్లా స్థాయి కమిటీలలో ఆమోదం పొందిన క్లెయిమ్లకు ROFR పట్టాలు ముద్రించి ఇప్పటికే జిల్లా అధికారులతో పరిశీలన జరిపించామని కలెక్టర్ తెలిపారు. గ్రామ పంచాయతీల వారీగా మరోమారు పట్టా పుస్తకాలను క్షుణ్ణంగా వెరిఫికేషన్ చేయించాలని సూచించారు. వీటిలో ఏమైనా పొరపాట్లు, డూప్లికేషన్ వంటి వాటిని గుర్తిస్తే వెంటనే ఆయన దృష్టికి తీసుకురావాలని సూచించారు. క్లెయిమ్ల పరిశీలన వివరాలను ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా కంప్యూటరీకరించాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పట్టా పాస్బుక్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి చంద్రశేఖర్, డిఎఫ్ఓ వికాస్ మీనా, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగూరావు, ఆర్డీఓలు రాజేశ్వర్, శ్రీనివాస్, అటవీ శాఖ అధికారులు, జిల్లా కమిటీ సభ్యులుగా ఉన్న భీమ్గల్, మోపాల్, సిరికొండ మండలాల జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు బ్రిటిష్ పాలకులను గడగడలాడించారని జన చైతన్య యాత్ర జిల్లా ప్రధాన కార్యదర్శి శిర్పలింగం తెలిపారు. జన చైతన్య యాత్ర కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. నగరంలోని 14-15వ డివిజన్ అర్సపల్లిలో ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని జన చైతన్య యాత్ర నిర్వహించారు. డివిజన్లోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి పాటలు పాడుతూ ర్యాలీగా గ్రామ వీధులలో తిరిగి హనుమాన్ టెంపుల్ వద్ద జన చైతన్య యాత్ర ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పాటలపై నృత్యాలు చేసి ప్రజలందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లపై నాటకం ప్రదర్శించారు. ఈ నాటకం ప్రజలందరినీ చైతన్యవంతుల్ని చేసిందని ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి ఆనంద్, జిల్లా కార్యదర్శి శిర్పలింగం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతూ అలజడి సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలంతా చైతన్యం కావాల్సిన అవసరం వచ్చిందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి నాయకులు, జన చైతన్య యాత్ర కళాకారులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అనేక సార్లు ఇట్లా ప్రజా సమస్యల మీద ఇదే హనుమాన్ల దగ్గర అనేక కళారూపాలు ఇచ్చి ప్రజల్ని చైతన్యవంతం చేసి ఉద్యమ బాట నడిచిన గ్రామం అర్సాపల్లి. ఆ గ్రామంలో ఈరోజు సిపిఎం పార్టీ బస్సు యాత్ర రేపటి నుండి నిజామాబాద్ నగరంలో ప్రారంభం కాబోతూ ఉన్నది. బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశం ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, అంటే మనం ఇక్కడ ఓట్లేసి గెలిపించినాం, ఎవరిని మనకు సంబంధించిన అరవింద్ గారిని మనం ఓట్లేసి గెలిపించినాం. మనకు ఇక్కడ ఇచ్చిన హామీ ఏంటిది, అక్కడ చేసిన చట్టం ఏంటిది, మనం ఇక్కడనే కార్ఖానాలలో మనం బీడీలు చేస్తున్నాం. బీడీలు చేసే కార్మికులకి ఈరోజు కోప్టా చట్టం అనేది కొత్తగా తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారము ఆ బీడీ చేసే కార్మికుల పొట్టగొట్టే విధంగా ఈరోజు ఆ చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అంతేకాదు మన గ్రామం వ్యవసాయక గ్రామం, ఆ వ్యవసాయ చట్టాలు ఈరోజు రైతులకి ఉరిశాపంగా మారిపోయి. దేవాలయాల సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని శాసన సభాపతి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం 30 లక్షలతో సన్నిధానం నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప దీక్ష చేపట్టే స్వాముల సౌకర్యార్థం నూతన సన్నిధానం నిర్మాణానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిధులు మంజూరు చేశారు. ఎస్డీఎఫ్ నిధుల నుండి 30 లక్షలు కేటాయించి గురువారం సన్నిధానం నిర్మాణానికి భూమి పూజ చేశారు. నూతన సన్నిధానం నిర్మాణానికి 30 లక్షలు మంజూరు చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని, పోచారం భాస్కర్ రెడ్డిని అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం శాసన సభాపతి పోచారం మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలో దేవాలయాలకు, మసీదులకు, చర్చిలకు సీఎం కేసీఆర్ సహకారంతో పుష్కలంగా నిధులు మంజూరు చేశామని అన్నారు. అన్ని మతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అయ్యప్ప మాలాధారణ చేసే స్వాములకు ఈ సన్నిధానం అందుబాటులోకి వస్తే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి, ఆర్డీఓ రాజాగౌడ్, ప్రజాప్రతినిధులు, అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఊహాగానం చేసి దానికి 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం. ఆ 30 లక్షల రూపాయల నిధితోటే ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరుపుకున్నాం. ఈ విధంగా ఆలయాల ప్రత్యేకతను, ఆలయాల యొక్క పవిత్రతను, నిత్యం పూజించేటువంటి ఆలయాలలో సౌకర్యాలు మెరుగుపరచడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సహృదయులు కె చంద్రశేఖరరావు గారి యొక్క సహకారంతో మన నియోజకవర్గంలో ఆలయాల నిర్మాణం కోసం, ఆలయాల వద్ద ఫంక్షన్ల నిర్మాణం కోసం, ఆలయాల దగ్గర కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం ఈ విధంగా ముఖ్యమంత్రి గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి స్పెషల్ నిధి ఉంటుంది. ఆ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్
SDF, ఆ SDF ఫండ్ ద్వారానే ఇవన్నీ సాధించగలుగుతాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇచ్చినటువంటి SDF ఫండ్ ద్వారానే ఈ ఆలయాల నిర్మాణం కోసం, సన్నిధాన నిర్మాణం కోసం ఇక్కడ మంజూరు చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. ఆషాఢం సేల్ ఆనందం అందించే సేల్ వెల్కమ్ పలికే ఆషాఢం సేల్ అప్పుల పరిచే ఆఫర్ సేల్ అద్భుత లోకం చూపే మాల్ పిల్లలు పెద్దల షాపింగ్ సందడి ఆషాఢం సేల్ సింత్ షాపింగ్ మాల్ ఆషాఢం F3 కేజీ సేల్ బై 1 గెట్ 2 ఫ్రీ మరియు 50% డిస్కౌంట్. నమ్మశక్యం కాని నిజమైన ఆఫర్లు, నమ్మశక్యం కాని అతి తక్కువ ధరలు. సింత్ షాపింగ్ మాల్, గాంధీ చౌక్, నిజామాబాద్. మెడికవా హాస్పిటల్ అనుభవజ్ఞులైన డాక్టర్లు, ఆధునిక చికిత్సలు, ప్రపంచ స్థాయి సౌకర్యాలు, సురక్షితమైన వాతావరణం ఇవన్నీ మనకి ఒకే దగ్గర మన నిజామాబాద్ లోనే అందుబాటులో ఉన్నాయి. అన్ని అత్యాధునిక వైద్య సదుపాయాలు, 24 గంటల సేవలతో మెడికవా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిజామాబాద్ లో ఉన్నాయి. ఎలాంటి ఆరోగ్య అవసరాలు వచ్చినా నమ్మే ఏకైక హాస్పిటల్ మెడికవా హాస్పిటల్. జిల్లాలో ఓపెన్ హార్ట్ సర్జరీలు నిర్వహించే ఏకైక హాస్పిటల్. మోకాలి కీలు మార్పిడి, తుంటి ఎముక మార్పిడి సర్జరీ, మెదడు, నడుము, వెన్నెముక సర్జరీ, వెరికోస్ వెయిన్ సర్జరీ, లేజర్ సర్జరీ, కిడ్నీ సర్జరీ, కిడ్నీ రాళ్లు తొలగింపు, అడ్వాన్స్డ్ ల్యాబ్ సేవలు, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ సేవలు పూర్తి స్థాయి అందుబాటులో. సిటీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా మన నిజామాబాద్ లో LIC బిల్డింగ్ ప్రక్కన ఎల్లమ్మగుట్టలో ఉంది మెడికవా హాస్పిటల్స్. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ 040683344. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత MD DGO గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. బీర్కూర్లో ఓ సైకో రెచ్చిపోయాడు. అందరూ చూస్తుండగానే వరుసగా 6 వాహనాల అద్దాలను ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురి చేశాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ సైకోను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చర్యలు మొదలుపెట్టారు. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండల కేంద్రంలో వరుసగా 6 వాహనాల అద్దాలను ధ్వంసం చేశాడు ఓ సైకో. వాసవి సూపర్ మార్కెట్ వద్ద 2 కార్ల అద్దాలు పగలగొట్టి రచ్చ చేశాడు. ఆ తర్వాత కార్ రిపేరింగ్ షాప్ వద్దకు చేరుకొని మరో 3 కార్ల అద్దాలు ధ్వంసం చేశాడు. అంతటితో ఆగని అతగాడు పోచారం కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న 102 వాహనం అద్దాలను ధ్వంసం చేశాడు. స్థానికుల సమాచారం మేరకు
హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ధ్వంసరచనకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ సైకోను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గత రాత్రి 1 గంట 1:30 టైంలో మరి మా కారు యొక్క అద్దాలు డ్రైవర్ సైడ్ అద్దం ఒకటి ధ్వంసం చేశారు. మార్నింగ్ చూసిన దాకంటే ధ్వంసం చేసినట్టుగా ఉంది. మరి అద్దం బలగొట్టిండు. మళ్ళీ మా పక్కన బట్టల షాప్ యజమాని వాళ్ళది కారు వెనుక అద్దంని సేమ్ రాయితో పలగొట్టి రాయి కూడా దాంట్లో ఉంది, రాయితో పలగొట్టినట్టుగా. అంతేకాకుండా హెల్త్ సెంటర్లో ఉన్న 102 వాహనం యొక్క వెనుక అద్దం కూడా పలగొట్టారట. ఊర్లో పోచారం కాలనీలో ఒక ముస్లిం వాళ్ళ కారు కూడా అద్దం పలగొట్టారట. అక్కడ బైపాస్లో క్యాకప్ప వాళ్ళ కారు కూడా వెనుక అద్దంని పలగొట్టారట. మరి ఈ విధంగా 5 చోట్ల కార్ల యొక్క అద్దాలు పగిలినట్టుగా మార్నింగ్ అన్నీ కూడా ఈ విషయము విలేజ్ అంతా కూడా తెలియడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఉత్తమ గ్రామాల్లో తెలంగాణకు చెందిన గ్రామాలు అధికంగా ఉండడం హర్షించదగ్గ విషయమని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని పల్లెలు ప్రగతి బాట పట్టాయని చెప్పేందుకు ఈ అవార్డులే నిదర్శనమని ఆయన వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో 25 గ్రామాలు ఉండగా 17 గ్రామ పంచాయతీలకు జాతీయ స్థాయిలో వివిధ విభాగాల్లో 27 జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ మేరకు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపికైన గ్రామాలకు చెందిన సర్పంచ్లు, గ్రామ కార్యదర్శులకు అవార్డుల ప్రదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ గ్రామాలకు చెందిన సర్పంచ్లు, కార్యదర్శులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 12,760 గ్రామ పంచాయతీలకు గాను 9,786 గ్రామాలకు వివిధ విభాగాల్లో జాతీయ స్థాయి గుర్తింపు రావడం సంతోషకరమని అన్నారు. గ్రామ పంచాయతీలకు అవార్డులు రావడం చాలా సంతోషకరమని అన్నారు. ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్లో 14,354 గ్రామ పంచాయతీలకు గాను 5,551 అవార్డులు వచ్చాయని, దీన్ని బట్టి చూస్తే తెలంగాణను సీఎం కేసీఆర్ ఎంత అభివృద్ధి చేశారో తెలుస్తుందని అన్నారు. అవార్డులు వచ్చిన గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచ్లకు, ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. 60 గ్రామ పంచాయతీలుంటే మరి ఈరోజు 9,786 గ్రామ పంచాయతీలకి ఈరోజు నేషనల్ అవార్డ్స్ వచ్చినాయంటే దానికి ముఖ్య కారకుడు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. గుజరాత్ రాష్ట్రంలో 14,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏది మోడీ రాష్ట్రంలో, సొంత రాష్ట్రంగా మోడీది. మరి ఆయన రాష్ట్రంలో 14,354 గ్రామ పంచాయతీలు ఉంటే ఆయనకు వచ్చిన ఎంత? 5,559 గ్రామ పంచాయతీలు. మరి దీన్ని బట్టి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన బాగుందా, మోడీ గారి పాలన బాగుందా అనేది మనం అర్థం చేసుకోవాలి. పరిగణంలో మరి 17 గ్రామ పంచాయతీలకి నేషనల్ అవార్డ్స్ వచ్చిన సందర్భంగా గ్రామ సర్పంచులకి, గ్రామ ప్రజలకి, గ్రామ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సుమనోహర టౌన్షిప్ లో అతి తక్కువ ధరలకే ప్లాట్లు అమ్మకానికి ఉన్నాయని ఎండి కృష్ణ తెలిపారు. ఈ సదవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నగర శివారులోని బృందావన్ గార్డెన్స్లో భూమి స్పేస్ ఆధ్వర్యంలో సుమనోహర టౌన్షిప్ వెంచర్ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రియల్టర్లు మాట్లాడుతూ తమ వెంచర్లు ఎంతో అందంగా, నాణ్యతతో తీర్చిదిద్దామని, అందుకే మంచి పేరు ప్రఖ్యాతులు పొందిందని తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రాంబాబు మాట్లాడుతూ 2015వ సంవత్సరం నుండి భూమి స్పేస్లో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగానని తెలిపారు. భూమి స్పేస్ ద్వారా ఇప్పటికీ 16 వెంచర్లు ఏర్పాటు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించామని ఆయన పేర్కొన్నారు. సుమనోహర టౌన్షిప్ ఎండి కృష్ణ ఆధ్వర్యంలో బ్రౌచర్లను ఆవిష్కరించారు. అలాగే తమ వెంచర్లలో పనిచేస్తున్న వారికి ఘనంగా సన్మానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి నాణ్యమైన స్థలంతో పాటు తక్కువ ధరకు గల భూమిని కొనుగోలు చేస్తే పెట్టుబడి 2 అయ్యే అవకాశం ఉంటుందన్నారు. తమ సంస్థ అలాంటి వెంచర్లను ఏర్పాటు చేసి విక్రయిస్తుందని ఆయన పేర్కొన్నారు.
100లోపు ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి 10,000 రూపాయల చొప్పున గజం స్థలం విక్రయిస్తున్నామని ఆయన తెలిపారు. 100 మంది దాటిన తర్వాత 13,000 చొప్పున గజం స్థలం ఉంటుందని, కావున కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాబోయే రోజుల్లో 100 ఎకరాల్లో అతిపెద్ద వెంచర్ను ఏర్పాటు చేస్తున్నామని, ఆ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దత్తా జాదవ్, భూమి స్పేస్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సుమనోహర వెంచర్ రీజనల్ రింగ్ రోడ్కి అతి చేరువలో మాసాయపేట గ్రామానికి దగ్గరలో చెట్లదెమ్మాయపల్లి విలేజ్లో ఈ యొక్క వెంచర్ నేషనల్ హైవేకి 44కి 400 మీటర్స్ దూరంలో ఈ యొక్క వెంచర్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సుమనోహరలో అన్నీ కూడా సీసీ రోడ్స్, ఆల్ డెవలప్మెంట్స్తో పాటు రెసిడెన్షియల్ లేఅవుట్స్గా దీన్ని డెవలప్ చేస్తున్నాం. ఈ యొక్క లాంచింగ్ యొక్క ప్రోగ్రామ్ని, బ్రోచర్ లాంచింగ్ ప్రోగ్రామ్ని నిజామాబాద్లో మేము నిర్వహించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ సైట్ విజిట్ చేసి మంచిగా ఈ యొక్క బుకింగ్లు చేసుకుంటారని, ఈ యొక్క ఆపర్చునిటీ మీరందరూ యూజ్ చేసుకుంటారని భూమి స్పేస్ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. బాలికలు ఎదిగే వయసులో పౌష్టికాహారం తీసుకోకపోతే అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమిళారాణి అన్నారు. ప్రతినిత్యం సరైన పోషక విలువలు ఉండే బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని ఆమె సూచించారు. రెంజల్ మండలంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ ప్రమిళారాణి అధ్యక్షత వహించగా సర్పంచ్ రమేష్ కుమార్, ఎంపీడీఓ శంకర్ అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థినులను సన్మానించి మొదట, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమిళారాణి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గత 15 రోజులుగా ప్రతి గ్రామ పంచాయతీలో, పాఠశాలల్లో పిల్లలకు పౌష్టికాహారంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆమె వివరించారు. ప్రతిరోజు రాగి జావ, బెల్లం, సున్నుండలు, బబ్బరగుడాలు, జొన్న, గోధుమ లాంటి పిండి వంటకాలు ప్రతి ఒక్కరూ భుజించాలని సూచించారు. ఎదిగే ఆడపిల్లలు పౌష్టికాహారం తింటే బలంగా ఉంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం శాంతకుమారి, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ మిల్లెట్స్ అనే దానిపైన ప్రతి ఒక్కరికి ఈ చిరుధాన్యాల గురించి అవగాహన చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ప్రతి జీపీ వేస్గా, ప్రతి వార్డు వేస్గా ఈ కార్యక్రమం 15 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మార్చి 20వ డేట్న ఇనాగ్రేషన్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మనకు 21 నుంచి ఏప్రిల్ 3వ డేట్ వరకు ఈ కార్యక్రమం చేసుకోవాలనే ఉద్దేశంతో షెడ్యూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రోజు ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ దానికి అనుగుణంగా ఈ చిరుధాన్యాల గురించి స్కూళ్ళల్లో, మళ్ళీ విలేజ్లలో ప్రతి ఒక్కరికి కూడా ఈ చిరుధాన్యాలు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్యం ఉంటుందనే దానిపైన అవగాహన చేయించడం జరిగింది. దీంట్లో మినరల్స్, తర్వాత B12, B6 విటమిన్స్, C విటమిన్స్, దాంతోపాటు కార్బోహైడ్రేట్లు, కాల్షియము ప్రతి ఒక్కటి ఇవి తినడం వల్ల లభిస్తున్నాయని అందరికీ అవగాహన కల్పిస్తే ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర చేస్తారనే ఉద్దేశంతో ఈ 15 రోజుల కార్యక్రమం పోషణ్ పక్వాడా చేపట్టడం జరిగింది. కాబట్టి అందరికీ ఈరోజు మేము రెంజల్ గర్ల్స్ హాస్టల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాము. దీనికి ముఖ్య అతిథిగా మాకు ఎండిఓ సార్, ఎంపీఓ సార్ మరియు సర్పంచ్ గారు, ఏఎన్ఎంస్, తల్లులు, కిషోర బాలికలు, తర్వాత అంగన్వాడీ టీచర్స్ అందరూ పాల్గొనడం జరిగింది. భగత్ సింగ్ ఆశయాల సాధనకు విద్యార్థులు కృషి చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి పిలుపునిచ్చారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ కాగడాల ర్యాలీ నిర్వహించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 92వ వర్ధంతి సందర్భంగా నగరంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాగడాల ర్యాలీ నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ బస్టాండ్ మీదుగా సాయిరెడ్డి పెట్రోల్ బంక్ వద్ద గల భగత్ సింగ్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంబాన్ని ముద్దాడిన గొప్ప వీరుడు భగత్ సింగ్ అని, ఆయన పోరాట స్ఫూర్తిని నేటితరం విద్యార్థులు, యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భగత్ సింగ్ జయంతి, వర్ధంతి వేడుకలను ఆయా ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని, అలాగే వారి జీవిత చరిత్రలను నేటితరం విద్యార్థులకు పాఠ్యాంశాల్లో చేర్చకుండా బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు. భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తితో బీజేపీ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఓమయ్య, సిపిఐ నాయకులు ముత్యాలు, రాజన్న తదితరులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వీరులు సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవులు. భారతదేశాన్ని స్వాతంత్రం కావాలని చెప్పి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుంచి భారతదేశం స్వాతంత్రం రావాలని చెప్పి ఆనాడు బ్రిటిష్ ముష్కర్ల పాలపై వారు చేస్తున్న దోపిడీకి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసి బ్రిటిష్ పార్లమెంటుపై బాంబు దాడి చేసి ఉరికంబాన్ని ముద్దాడినటువంటి గొప్ప వీరులు సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవులు. నేడు నిజామాబాద్ పట్టణంలో సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవుల 92వ వర్ధంతి కార్యక్రమాన్ని కాగడాలు భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. 92 ఏళ్లుగా భగత్ సింగ్ యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో పెట్టకుండా భగత్ సింగ్ సంబంధించిన వర్ధంతి జయంతిని అధికారికంగా నియమించకుండా కేంద్ర రాష్ట్రాలు పూర్తిగా విస్మరిస్తూ ఉన్నాయి. ఇలా దేశం కోసం, ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పేటువంటి బీజేపీ నాయకులు మోడీ గారు ఇలా భారతదేశ స్వాతంత్రం కోసం ఉరికంబాన్ని ముద్దాడినటువంటి భగత్ సింగ్ గారి జీవిత చరిత్ర ఎందుకు పాఠ్యాంశాలు పెట్టలేరు? ఆయన వర్ధంతి జయంతిని ఎందుకో ఇలా అధికారికంగా జరగకుండా కుట్ర పడుతున్నారని చెప్పి ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భగత్ సింగ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని, రాబోయే రోజుల్లో భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తితోనే నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని చెప్పి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులకు పిలుపునిస్తా ఉన్నాం. కంటి సమస్యలతో సతమతమవుతున్న ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని కంటి వైద్యురాలు కావ్య అన్నారు. నేత్ర సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ బి రాజు, కంటి వైద్యులు డాక్టర్ కావ్య, డాక్టర్ వినయ్ కుమార్తో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం శిబిరానికి విచ్చేసిన ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజు, డాక్టర్ కావ్య మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం అన్ని గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. కంటి సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. గ్రామంలో 2000 జనాభా ఉందని, దాంట్లో 18 సంవత్సరాలు పైబడిన వారు 1500 మంది ఉన్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కంటి వెలుగు కార్యక్రమానికి వచ్చి పరీక్షలు చేయించుకొని వైద్యులు ఇచ్చే కళ్లద్దాలు, మందులు తీసుకెళ్లాలని వెల్లడించారు. అవసరమైన వారికి నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉచితంగానే శస్త్రచికిత్సలు చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లత, మండల ఆరోగ్య విస్తీర్ణ అధికారులు కరిపే రవీందర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవనీయులు మా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజల యొక్క మేలు కొరకు ఈ వృద్ధాప్యంలో కళ్ళు కనపడక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటే అది చూసి చలించిపోయినటువంటి మా రాష్ట్ర నాయకులు ఈరోజు ప్రతి గ్రామాన కూడా కంటి వెలుగు కార్యక్రమాన్ని మా ఆర్థిక శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని రెంజల్ మండల్ వీరన్నగుట్ట గ్రామం వరకు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క వైద్య సిబ్బందికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా కంటి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా గ్రామ సర్పంచ్గా నేను వేడుకుంటా ఉన్నా గ్రామస్తులందరినీ. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వైద్య సిబ్బంది కూడా మా గ్రామస్తులందరినీ కూడా క్షుణ్ణంగా పరీక్షించి వారికి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా, అంటే ఆపరేషన్లు కానీ లేదా కంటి అద్దాల పంపిణీ కానీ ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించి మంచిగా మా యొక్క గ్రామస్తులందరినీ కూడా వైద్య పరీక్షలు చేసి అన్ని విధాల వారు. ఎడపల్లి మండలంలో వరి పంట చేతికి రాగా పలువురు రైతులు వరి కోతలు ప్రారంభించారు. ముందస్తుగా వరి నాట్లు వేయడంతో వానాకాలం పంట దిగుబడి ఆశాజనకంగా ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు. ఎడపల్లి మండలంలో సుమారు 12,000 ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. అల్లిసాగర్ లిఫ్ట్ ద్వారా సాగునీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చింది. అంతేగాక వర్షాలు భారీగా కురవడంతో పంటలు సమృద్ధిగా పండాయి. చెరువుల కింద బోరుబావులు వంటి నీటి వనరులు ఉన్న చోట పంట చేతికొచ్చింది. డిసెంబర్ నెలలో నాట్లు వేసిన వరి పైరు ప్రస్తుతం కోత దశకు రావడంతో కోతలు ప్రారంభమయ్యాయి. ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామానికి చెందిన రైతు వైట్ల రామచందర్రావు తన 30 ఎకరాలలో
ఎంఎస్సి ఫారం గ్రామానికి చెందిన కౌలు రైతు బాబు జానిమియా 14 ఎకరాలలో సాగు చేసిన వరి పంట కోతకు రావడంతో మండలంలోనే మొట్టమొదటగా కోత మిషన్తో పంట నూర్పిడి చేశారు. పంట దిగుబడి బాగానే ఉందని రైతు రామచంద్రరావు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో వరి ధాన్యాన్ని కోసి దళారులకు సుమారు 1800 రూపాయల ధరకు అమ్మివేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని వారు కోరారు. ఈరోజు కోత మొదలుపెట్టినాము. వర్షాలు కోటి అదొక భయం కింద ఉంది మాకు. రౌట్లది పడుతున్నాయని చెప్పేసి నష్టం కూడా జరుగుతుంది. నేను వరి పొలాలు కూడా వచ్చినాయి. ఇప్పుడు కాట వేయటానికి ఈ నెలలో ఇంకా ఎక్కడ కూడా ముహూర్తాలు షురూ చేయలేదు. వాళ్ళు ఏప్రిల్ నెలలో ఎప్పుడో అని చెప్పేసి ఉంది. మరి వచ్చిన పంటను ఏం చేయాలని చెప్పేసి ఈరోజు కోసి బయట ప్రైవేట్గా అమ్మటం జరుగుతుంది. రైతుకి గిట్టుబాటు ధర కూడా కావట్లేదు. ఇది గవర్నమెంట్ రేటు 2080 రూపాయలు ఉంది. మేము ఈరోజు 1810 రూపాయలకి అమ్మటం జరుగుతుంది. దీన్ని అనుసరించి ఏదైనా చేయాలని చెప్పేసి ఈరోజు 30 ఎకరాల్లో కోసినాము. ఈ వడ్లు అంతా తీసుకొచ్చి ఇక్కడ పోసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినాము. లారీలు వచ్చినాయి. అయితే మేము గవర్నమెంట్ కాటాకి వేస్తేనే మాకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఎందుకంటే రేటు కూడా ఎక్కువ వస్తుంది అన్నట్టుగా 2080 రూపాయలు చేతికి వచ్చేది. అయితే ఈరోజు ప్రైవేట్గా అమ్ముకోవటం జరుగుతుంది. ఇంకా కాటాలు సులువు చేయక ఇది ఈ రకంగా కూడా లాస్ అవుతుంది. ఈ వర్షాలు వడగలతో ఇది ఒక రకంగా లాస్ ఉంది. దీన్ని ఏదైనా ప్రభుత్వం తొందరగా ఆటలు వేసి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. రెంజల్ మండలానికి చెందిన 5 గ్రామాలు ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపిక కావడంపై ఎంపీపీ రజనీ కిషోర్, జెడ్పీటీసీ విజయ సంతోషం వ్యక్తం చేశారు. ఇతర సర్పంచ్లు అసంతృప్తికి లోను కాకుండా పోటీతత్వంతో గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. రెంజల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎన్నికైన 5 గ్రామాలకు చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలు సిబ్బందికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంపీపీ రజనీ కిషోర్, జెడ్పీటీసీ విజయ సంతోష్, ఎంపీడీఓ శంకర్, తహసీల్దార్ రామచందర్ హాజరై ఘనంగా సన్మానించారు. కష్టపడి గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దిన తమ గ్రామాలకు అవార్డులు రాకపోవడంపై పలువురు సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ రజనీ కిషోర్, ఎంపీడీఓ శంకర్ మాట్లాడుతూ మండలానికి చెందిన 5 గ్రామాలు ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎన్నికైనందున ఆ గ్రామాలకు చెందిన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, పలు శాఖల ఉద్యోగులకు సన్మానం చేయడం జరిగిందన్నారు. మొత్తం 29 శాఖలకు సంబంధించిన పనుల వివరాలను జిల్లా అధికారులకు నివేదించామని చెప్పారు. అందులో నుండి 5 గ్రామాల పంచాయతీలను ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎన్నిక చేశారని తెలిపారు. ప్రథమ స్థానంలో బాగేపల్లి గ్రామం నిలవగా ద్వితీయ స్థానంలో కందకుర్తి, తృతీయ స్థానంలో దూపెల్లి గ్రామానికి 7 అవార్డులు రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గౌస్ మొయినుద్దీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ పంచాయతీ అవార్డ్స్లో భాగంగా 9 టీంలకు గాను మన దగ్గర ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రామ పంచాయతీలు ఎన్నిక చేస్తారు. ఈ 9 టీంలలో కానీ మొట్టమొదటిగా 9 టీంలకు బాయిపల్లి గ్రామ పంచాయతీ, 9 టీంలలో 8 టీంలు దూపెల్లి మరియు కందకుర్తి గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా 6వ టీంకు నీల, 7వ టీంకు సాతాపూర్ గ్రామ పంచాయతీ ఉత్తమ అంటే అత్యుత్తమ టీముల ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్, ఉప సర్పంచ్, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి, అదేవిధంగా గ్రామ పంచాయతీ సంబంధించిన ఎంపీటీసీలకు సన్మానం చేయడం జరిగింది. ఎంపీపీ గారు, అదేవిధంగా జెడ్పీటీసీ గారు, సమావేశం చేసిన ఎంపీటీసీలు, సర్పంచులు అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కమర్పల్లి మండలంలోని హాసకొత్తూరు గ్రామంలో 35 లక్షల ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులకు స్థానిక సర్పంచ్ ఏనుగు పద్మరాజేశ్వర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ నాణ్యమైన ఇసుక, కంకర, సిమెంటుతో పనులు చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఈ పనులు సక్రమంగా జరిగేలా గ్రామస్తులు పర్యవేక్షించాలని చెప్పారు. నిధుల మంజూరుకు కృషి చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, గ్రామ కార్యదర్శి నర్సయ్య, వార్డు సభ్యులు లావణ్య, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో నిరుద్యోగ యువతను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ధ్వజం. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతుందని ఆగ్రహం. ఆలయాల అభివృద్ధికి సర్కార్ పెద్దపీట. బాన్స్వాడలో 30 లక్షల వ్యయంతో అయ్యప్ప స్వాముల సన్నిధాన నిర్మాణానికి భూమి పూజ చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. తో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.